నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కేసీఆర్ అంటే ఎందుకు ఆయనకి ఎక్కడ లేని ద్వేషం. వీలైనన్ని కుట్రలు చేశారు, ఎడతెగక విష ప్రచారం చేశారు, ఎలాగైనా కసి తీర్చుకోవాలని సాధ్యమైనంత బురద జల్లాలని ప్రయత్నించారు. టెంపరీగా ఒకటి అరా సక్సెస్ అయినా కానీ ఒక్కటి కూడా పూర్తి సక్సెస్ కాలేదు. ఎందుకంటే చేసేవన్నీ బేస్లెస్ ఆరోపణలే కాబట్టి. అలా కుట్ర చేస్తున్న నాయకుడే రేవంత్ రెడ్డి. ఇప్పుడు మరోసారి కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత దూషణలకు దిగారు రేవంత్ రెడ్డి. అసలు కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత ద్వేషం? కేసీఆర్, కేటీఆర్ ను బూతులు తిడితే ప్రజలు హర్షిస్తారా? దీనిపైనే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. రీసెంట్ గా మన తెలంగాణ పాలిటిక్స్ ని గమనిస్తున్నారా? రోజు పొద్దున్నే లేస్తే ఏదో ఒక పొలిటికల్ న్యూస్, డ్రామాలు మనం చూస్తూనే ఉంటాం కదా. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయం నడుస్తున్న తీరు చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఒకటే అనిపిస్తోంది. రాజకీయం అంటే విధానాల మీద ఉండాలి, ప్రజలకు ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అన్న అంశాల మీద ఉండాలి. కానీ మన దగ్గర జరుగుతున్నదేంటి? కేవలం వ్యక్తిగత దూషణలు, ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడాలు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంటే ఎందుకంత కోపం? ఎందుకు ఆ ద్వేషం? ఎక్కడా లేని కసి ఆయన మాటల్లో ఎందుకు కనిపిస్తోంది? ఆయన ఏ వేదిక మీద మాట్లాడినా, ఏ సభకు వెళ్ళినా కేసీఆర్ ప్రస్తావన లేకుండా, ఆయన కుటుంబం మీద విమర్శలు చేయకుండా ఒక్క ప్రసంగం కూడా పూర్తి కావడం లేదు. కేసీఆర్ను రాజకీయంగా ఎలాగైనా దెబ్బతీయాలి, ఆయన ప్రతిష్టను దిగజార్చాలి అని రేవంత్ రెడ్డి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం రకరకాల వ్యూహాలు పన్నారు, ఆరోపణలు చేశారు, నిరంతరం ప్రచారం చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అసలు విషయం ఏమిటంటే, రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రయత్నాల్లో తాత్కాలికంగా ఏవో ఒకటి రెండు సక్సెస్ అయినట్లు అనిపించినా లాంగ్ టర్మ్ లో చూస్తే మాత్రం ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నిలబడలేకపోయాయి. ఎందుకంటారా? ఆరోపణలు చేయడం వేరు, వాటిని ఆధారాలతో నిరూపించడం వేరు. బేస్లెస్ ఆరోపణలు అంటే ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు ఎన్ని రోజులు నిలబడతాయి చెప్పండి? అందుకే ఆయన ఎంత బురద జల్లాలని చూసినా అది కేవలం రాజకీయ ఆరోపణగానే మిగిలిపోతోంది తప్ప ప్రజల్లో దానికి పెద్దగా విశ్వసనీయత దక్కడం లేదు. అందుకే ఇక ఆరోపణలకు స్వస్తి పలికి పర్సనల్ అటాక్ పని చెప్పారు. రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారో అందరికీ అవగాహన ఉంది. ఆయన తిట్లపై చాలాసార్లు మేధావుల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ఎంత కంట్రోల్గా మాట్లాడాలి, ఎంత హుందాగా ఉండాలి అని ఎంతమంది చెప్పినా రేవంత్ తీరు మాత్రం మారలేదు. రాజకీయాల్లో ప్రత్యర్థులను అటాక్ చేయడం సహజమే, కానీ ఆ అటాక్ పాలసీల మీద ఉండాలి. గత ప్రభుత్వం చేసిన తప్పుల మీద లేదా పరిపాలనా పరమైన లోపాల మీద ఉంటే ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. రేవంత్ రెడ్డి పదే పదే కుటుంబ వ్యవహారాలను, వ్యక్తిగత విషయాలను రాజకీయంలోకి లాగుతున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే ఒక పనిగా పెట్టుకున్నారనే విమర్శలు ఇప్పుడు సామాన్య ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. రాజకీయంగా కేసీఆర్ ను లేదా బీఆర్ఎస్ ను నేరుగా ఎదుర్కోలేకే ఇలాంటి పర్సనల్ అటాక్స్ కు దిగుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకి సీఎం ములుగు పర్యటనే తీసుకోండి. నిజానికి ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లాలో పర్యటిస్తున్నారంటే అక్కడ అభివృద్ధి పనుల గురించి మాట్లాడాలి. ఆ ప్రాంత ప్రజలకు ఏదైనా మంచి చేయబోయేది ఉంటే దాని గురించి వివరించాలి. కానీ ఆ ములుగు పర్యటన కూడా కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత ఆరోపణలు చేసే అడ్డాగా మారిపోయిందనే విమర్శలు వచ్చాయి. అక్కడికి వెళ్లి మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్స్ చూస్తే అభివృద్ధి కంటే రాజకీయ కక్ష సాధింపు ధోరణే ఎక్కువ కనిపిస్తోందని చాలా మంది విశ్లేషకులు భావించారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ కుటుంబ వ్యవహారం కావచ్చు, లేదా హరీష్ రావు గుళ్లకు వెళ్లడాన్ని ప్రస్తావించడం కావచ్చు, వీటన్నింటినీ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? హరీష్ రావు పూజలు చేసుకుంటే, గుళ్లకు వెళితే దాన్ని క్షుద్ర పూజలంటూ వ్యాఖ్యానించడం ఎలాంటి రాజకీయం? ఒక మనిషి వ్యక్తిగత నమ్మకాలు, ఆయన వెళ్లే దైవ దర్శనాలను కూడా ఇలాంటి విమర్శలకు వాడుకోవడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతేనా? ఇలాంటి కామెంట్స్ విన్నప్పుడు సగటు పౌరుడికి కూడా తీవ్ర అసంతృప్తి కలుగుతుంది. మన సంస్కృతిలో కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు ఒక గౌరవం ఉంటుంది. రాజకీయాల్లో ఎన్ని విభేదాలున్నా, ఎంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఒక సరిహద్దు అనేది ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఆ సరిహద్దులను దాటి ప్రవర్తిస్తున్నారనే భావన ఈ రోజు ప్రజల్లో బలపడుతోంది. ప్రతి దానికి కేసీఆర్ ఫ్యామిలీని లాగడం, విమర్శించడం వల్ల ప్రజలకొచ్చే ప్రయోజనం ఏంటి? అధికారం ఇచ్చింది ప్రజల సమస్యలు తీర్చడానికి, హామీలు అమలు చేయడానికి. కానీ రోజు కేసీఆర్ మీద విషం చిమ్మడానికే సమయం కేటాయిస్తే పాలన ఎలా ముందుకు సాగుతుంది? మీరొక్కసారి ఆలోచించండి. రాజకీయం అంటే అధికారంలో ఉన్నవారు ప్రజలకు ఏం చేస్తున్నారనేది చూపించడం, అంతే తప్ప నిరంతరం ప్రతిపక్ష నాయకుణ్ణి, ఆయన కుటుంబాన్ని దూషించడం కాదు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డికున్న ఈ వ్యక్తిగత కోపం అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కానీ
ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు, రాజకీయాన్ని దిగజార్చే వ్యక్తిగత విమర్శలు ఎక్కువ కాలం నిలబడవు. ప్రజలు ఇవన్నీ చాలా గమనిస్తున్నారు. ఎవరు పాలన మీద దృష్టి పెడుతున్నారు, ఎవరు కేవలం రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. సో ఈ పర్సనల్ అటాక్స్ రాజకీయాల మీద, రేవంత్ రెడ్డి వైఖరి మీద మీరేమనుకుంటున్నారు? ఇది సరైన రాజకీయమేనా, లేక పరిపాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమా అన్న దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.